పేరు లేనటువంటిదే అయిపోయింది. పేరు దొరకలేదు కాబట్టి దానికి అనామిక అన్నారు. దీన్ని అంగుష్టం అన్నారు, దీన్ని తర్జని అన్నారు. బెదిరించే వేలు అని దీన్ని తర్జని భ్యాం నమః అని మనం అంటాం కదా. తర్జని అంటే బెదిరించేది అని. ఎవరన్నా బెదిరించినప్పుడు గిలగిల చూపిస్తాం కదా, తర్జని వేలు. మధ్యమ అంటే మన అందరికీ తెలిసిందే, సెంటర్లో ఉంది కాబట్టి మధ్యమ. ఇక మరి దీన్ని అనామిక ఎందుకు అన్నారంటే నామం లేదు, దానికి పేరు దొరకలేదు. ఇంకో కవి పేరే వాళ్ళకి పాపం వెతికితే ఇంకనోడు అంత కవి దొరకలేదు, కాళిదాసుతో పక్కన కూర్చోబెట్టే కవి. కాబట్టి వాళ్ళు దానిగా అనామిక అని పేరు ఇచ్చి పడేశారు. కనిష్ఠిక అంటే చిన్న వేలు అని, చిటికన వేలు అంటాం. అలాగా వేళ్ళకు కూడా పేర్లు వచ్చాయమ్మా. ఇక ఇలాగా ఇక మనం ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాం. ఆ గురువు గారు వచ్చేసి వాళ్ళందరి చేతుల్లో చూసేసి వాళ్ళకు మెల్లమెల్లగా ఆ క్లాసులన్నీ కూడా ఇచ్చేసి, ఇగో వీడు పెద్ద క్లాసుకు తగ్గుతాడు, వీడు చిన్న క్లాసుకు సరిపోతాడు అనుకుంటూ వాళ్ళందరినీ కూడా నియమిస్తూ ఉంటాడని చెప్పి పూర్వకాలంలో కుశల శబ్దాన్ని అలా వాడేవాడు. కుశలహ అంటే కుషాన్ లాతి, దర్భ సరిగ్గా తెలివితో పోసేవాడిని కుశలుడు అని అనాలని చెప్పి చెప్తారు. ఇక ఇవన్నీ కూడా ఇక ఇక్కడ జరాసంధ వధ జరిగింది కాబట్టి వాటికి ఇక్కడికి ఆపదాం. మనం మళ్ళీ మధ్యాహ్నం పూట కూర్చుందాం. 12 అయిందా? 12. అదే హరే మురారే